జలాల ఒప్పందం రద్దుపై పాక్ విమర్శలు. పాకిస్తాన్కు భారత్ గట్టి కౌంటర్. యునైటెడ్ నేషన్స్ సమావేశంలో పాక్కు చుక్కెదురు. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. యునైటెడ్ నేషన్స్ సమావేశంలో పాకిస్తాన్కు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని మండిపడింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని భారత్ ఆరోపించింది. ఇటువంటి చర్యలు ఒప్పందం అమలుకు ఆటంకం కలిగిస్తాయని చెప్పింది. తజికిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన హిమానీ నదులపై జరిగిన మొదటి ఐక్యరాజ్యసమితి సమావేశంలో పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మాట్లాడారు. ఫోరంను దుర్వినియోగం చేయడానికి, అలాగే ఫోరం పరిధిలోకి రాని అంశాలపై పాకిస్తాన్ అనవసరమైన ప్రస్తావనలు తీసుకురావడానికి చేసిన ప్రయత్నాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. పాక్ ఉగ్రవాదం ద్వారా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. 1960లో ఒప్పందంపై సంతకం చేసినప్పటి నుంచి పరిస్థితుల్లో పలు ప్రాథమిక మార్పులు వచ్చాయని అన్నారు. ఈ మార్పుల్లో వాతావరణం, జనాభా పెరుగుదల, సాంకేతిక పురోగతి, నిరంతరం ఉగ్రవాదం వంటి పలు అంశాలున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఒప్పందం బాధ్యతను తిరిగి అంచనా వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ఈ ఒప్పందం సద్భావన, స్నేహం ఆధారంగా కుదిరిందని అన్నారు. అయితే పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు ఒప్పందం నియామకాలను దెబ్బతీస్తుందని ఆయన వెల్లడించారు. ఈ విధంగా ఓవైపు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్ భారత్పై నిందలు వేయడం సరికాదని సూచించారు. ఇక ఇదే వేదికపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలంటూ భారత్ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించారు. భారత్ ఏకపక్షంగా చట్ట విరుద్ధంగా తీసుకున్న ఈ చర్య కారణంగా తమ దేశంలోని లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని అన్నారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ ఒప్పందాన్ని నిలుపుదల చేయడాన్ని తాము అనుమతించబోమని షరీఫ్ అన్నారు. ఇక 3 రోజుల ఐక్యరాజ్య సమితి హిమానీ నదాల సమావేశం ప్రపంచ పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో నీటి సంబంధిత సవాళ్లను పరిష్కరించడంతో పాటు హిమానీ నదాల ముఖ్యమైన పాత్రను హైలైట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ సదస్సుకు 80 ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు, 70 అంతర్జాతీయ సంస్థల నుండి సుమారు 2500 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు.